సార్ ఇప్పుడు బీబీసీ ముక్త్ భారత్ అని హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ అవుతుంది. దేనివల్ల సార్, అంటే ఎందుకు దాన్ని అంత ట్రెండ్ చేస్తుంది? బీబీసీ మనని ఏలిన దగ్గర నుంచి 44లో ఇది జన్మించింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా హిందువుల్ని హీనభావంతో హిందువుల్లో ఉన్న పావర్టీని చూపించింది తప్ప వాళ్ళ గొప్పతనాన్ని వాళ్ళు చేసిన కాంట్రిబ్యూషన్ చూపించలేకపోయింది. అందుకని ఇవాళ మనకి మేల్కొలుపు ఏమిటంటే వీళ్ళు వెళ్ళిపోతే మనం బాగుపడతాం అనే విషయం మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. మేజర్గా దాన్ని మన ఇండియా నుంచో మన స్టేట్ నుంచి సంథింగ్ ఫండ్స్ అయితే బాగా మనమే ఇస్తున్నాం అనుకోవచ్చు. ఆ ఛానల్కి కానీ దేనికైనా దాన్ని ఇప్పుడు ఆపే పరిస్థితి, అందరూ ఫైట్ చేస్తారు, దాన్ని ఆపేసేయాలి, బీబీసీని తీసేసేయాలి అని చెప్పి అందరూ ఫైట్ చేస్తారు. ఇది ఫైట్ చేయడం ఇండివిజువల్గా మన పని కాదు. గవర్నమెంట్ దీని మీద ఒక బ్యాన్ తేవాలి. దానికోసం రఘునందన్ లాంటి వాళ్ళు, రామచంద్రరావు లాంటి వాళ్ళు, మన లాంటి వాళ్ళందరూ కూడా దాన్ని బ్యాన్ చేసేందుకు గవర్నమెంట్ మీద ప్రెషర్ పెట్టాలి. గవర్నమెంట్ బ్యాన్ చేస్తేనే వాడు బయటికి వెళ్తాడు, లేకపోతే అడ్వర్టైజ్మెంట్ రూపంలో కానీ మనలాంటి వాడు సబ్స్క్రైబర్ రూపంలో కానీ వస్తూనే ఉంటారు. కాబట్టి ఇది ప్రజల నుంచి వచ్చేది కాదు, గవర్నమెంట్ నుంచి రావాల్సిన ప్రెషర్. అండ్ ఇంకోటి ఇలా హిందూస్ని కానీ హిందూ మతాన్ని కానీ చాలా తక్కువ చేసి చూపించడం, అంటే లైక్ కన్వర్జెన్స్ కూడా చాలా దారి తీసిన కోణాలు ఉన్నాయి ఇందులో. దాన్ని మీరు ఎట్లా? ఇందాక అభయ రేప్ కేసుని కానీ చూస్తే ఆ రేపిస్తో మాట్లాడి హిందువుల్లోనే తప్పుంది కాబట్టి హిందువులదే తప్పని మనం కించపరుచుకునేట్టుగా వాళ్ళు మన మీద దాన్ని ప్రేరేపించారు. ఇటువంటి దాడుల్ని మనం తట్టుకోవాలి, ఇందులోంచి బయటపడాలి. వాళ్ళకి 40,000 పే చేసి వాళ్ళు ఇంటర్వ్యూలు తీసుకున్నారు వాళ్ళు ఇంకా సపరేట్గా. ఈ దేశాన్ని మేము ఒకప్పుడు పరిపాలించాము కాబట్టి మా కింద మేము చెప్పినట్టే ఉండాలని వాళ్ళు ఇంకా భావిస్తున్నారు. మనం వాళ్ళని అధిగమించింది వాళ్ళకి గొంతు దిగట్లేదు. ఇవాళ మనం 4th బిగ్గెస్ట్ ఎకానమీ, 5thలో వాళ్ళు ఉన్నారు ఇవాళ. కాబట్టి అది వాళ్ళకి గొంతు దిగట్లేదు. మనని పరిపాలించిన వాళ్ళే మన కింద ఉన్నారంటే అది వాళ్ళకి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ దేశాన్ని ముక్కలు చేయాలని రాహుల్ గాంధీ ద్వారా మనకి చిచ్చు పెట్టి ఈ కుల జనగణన అనేది రేవంత్ రెడ్డి ద్వారా ఇవాళ రాహుల్ గాంధీ చేయిస్తున్నాడు. అది మన దుర్భాగ్యం. ఇది బీబీసీ యొక్క కుట్రే అని నేను గట్టిగా నమ్ముతున్నా. కుల విభజన అన్నట్టు మీరు చెప్పినట్టు అది ప్రతి స్టేట్లో స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్గా ప్రతి స్టేట్లో స్టార్ట్ కాలేదు. ప్రతి స్టేట్లో స్టార్ట్ కాలేదు. కాంగ్రెస్ పరిపాలిస్తున్న స్టేట్లోనే అది ఫస్ట్ ఎక్స్పెరిమెంటు మన తెలంగాణ జరుగుతున్నది. మనం దీనికి బాధపడాలి. ఇది గర్వించదగ్గ విషయం కాదు. మనం కులగడన పెట్టుకోకూడదు. మనందరం హిందువులు, సనాతన ధర్మాన్ని పాటిస్తున్న వాళ్ళే అని గట్టిగా మనం నిల్చోవాలి వాళ్ళకి ఎగెన్స్ట్గా. థ్యాంక్ యూ సో మచ్.